ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఆదివారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానందున ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ భేటీలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 5 ఏళ్లలో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కీలక ప్రాంతాలలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల మంజూరుపై ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు. గత కొన్ని వారాలుగా రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తున్న ఆందోళన అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానుంది. ప్రధాని మోదీ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ మీటింగ్ కు సమాంతరంగా ఆర్థిక వ్యవహారాల సమావేశం రాత్రి 7:30 జరగనుంది. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు లభించే అవకాశం ఉంది. రైతులకు పెన్షన్, కిసాన్ సమ్మాన్ యోజన పథకం సొమ్ము పెంచే అవకాశంపై ఈ భేటీలో చర్చిస్తారు. మహిళలకు, యువతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా ఈ భేటీలో తీసుకోనున్నట్లు తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఆదివారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానున్నందున ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ భేటీలో బీజేపీ సారథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం గత 5 ఏళ్లలో సాధించిన విజయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కీలక ప్రాంతాలలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల మంజూరుపై ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు. గత కొన్ని వారాలుగా రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తున్న ఆందోళన అంశం కూడా ఈ భేటీలో చర్చకు రానుంది. ప్రధాని మోదీ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్లో ఈ సమావేశం జరగబోతుంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అంటే ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత, సన్నాహాలపై ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర సహాయ మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తం విజన్ ఇండియా 2047 అంశంపై ప్రజెంటేషన్కి సంబంధించి కూడా ఈరోజు జరగబోయే సమావేశంలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు మొత్తం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే ఎన్నికల సమయం దగ్గరగా ఉంది. మరోవైపు షెడ్యూల్ కూడా త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇతర కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవి కేటాయించడం కుదరదు. కాబట్టి ముందుగానే ఈ కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో అందరితో కూడా చర్చించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల అనుమతులు కానీ, నిధులు ఏవైతే విడుదల చేయాల్సి ఉంటుందో ఆ నిధులు కానీ ఇవన్నీ విడుదల చేయడం ద్వారా వారికి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఈ విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు, ఆ నియోజకవర్గాలకు నేనున్న నియోజకవర్గానికి ఇన్ని నిధులు నేను తీసుకొచ్చానని ఆ లోక్సభ అభ్యర్థి ప్రజలకు, ఆ ఓటర్లకు తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా అందరి నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర మంత్రులు కానీ, ఆ కేంద్ర మంత్రుల నియోజకవర్గంలో కానీ ఇతర ఎంపీలకు సంబంధించి ఆ నియోజకవర్గాల ప్రాజెక్టులు, నిధుల విడుదలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ మంత్రులందరూ కూడా తమ మంత్రిత్వ శాఖల్లో రాబోయే 100 రోజుల కోసం రోడ్ మ్యాప్పై ప్రధానంగా వివరణ ఇవ్వబోతున్నారు. మంత్రి మండలి సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి అంటే మంత్రులతో పాటు ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించి అధికారులు, కార్యదర్శులు కూడా పాల్గొనబోతున్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా కేటాయింపులకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి నిధులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఎంత మేర అవసరం అవుతాయి, ఎంత మేర ఖర్చు చేయాల్సి వస్తుంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం
ఏదైతే పనితీరులో ముఖ్య అంశాలపై ప్రధానంగా ప్రకటిస్తారు. 10 సంవత్సరాల కాలంలో వారు ఏదైతే అభివృద్ధి చేశారో, ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారో, రాబోయే రోజులు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తాము అనేది ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా వారితో చర్చించాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీ ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొనాలి అనేది ప్రధానంగా ఈరోజు జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశం అనేది ఒక వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అంటే గత వారం 29 గత నెల 29వ తేదీన ఫిబ్రవరి 29న సమావేశం జరిగింది. మళ్ళా 3 రోజుల వ్యవధిలోనే మళ్ళా సమావేశం జరుగుతోంది. అంటే మరొక సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇదే ఆఖరి సమావేశం, కేంద్ర మంత్రివర్గ సమావేశం అని చెప్తున్నారు. కానీ మరొక సమావేశం కూడా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సుష్మా స్వరాజ్ భవన్లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ రోజంతా కూడా ఈ సమావేశం జరుగుతుంది. మొత్తం పాలనాంశాలకు సంబంధించి, నిధుల కేటాయింపులకు సంబంధించి, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక కేంద్ర మంత్రులకు పార్టీ ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొనాలి అనే దానిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రత్న. రైట్ శివ, అయితే ఈ సమావేశంలో అటు రైతులకు పెన్షన్తో పాటు పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది. దీంతో పాటు అటు మహిళలకు, యువతకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి ఏదో స్వామినాథన్ సిఫారసులు కానీ, కనీస మద్దతు ధర, దీనికి సంబంధించి ఫిబ్రవరి 13వ తేదీన రైతులు హర్యానా, పంజాబ్ బోర్డర్లో ఈ ధర్నా చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ నిరసన కార్యక్రమం ఇంకా అదే బోర్డర్లో అక్కడ కొనసాగుతుంది. శాంతియుతంగా అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా డిమాండ్లు నెరవేర్చే వరకు మేము వెనక్కి తగ్గమని వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు కేంద్ర మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ ముండా కానీ, ఇతర మంత్రులు వారితో చర్చించినప్పటికీ కూడా ఒక కొలికిరాని పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఈ రైతుల నిరసన అనేది కొంత నెగిటివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి వారికి అనుకూలంగా ఈ స్వామినాథన్ సిఫారసులకు సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ సంబంధించి కానీ, యువతకు సంబంధించి కేటాయింపులు, మొత్తం మహిళలకు సంబంధించి అన్నీ కూడా మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు జరగబోయే ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. దానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా జరగబోతుంది కాబట్టి సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఎన్నికల కేబినెట్గా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత కీలకమైన నిర్ణయాలు కూడా ఈ కేబినెట్లో వెలువడే అవకాశం కనిపిస్తుంది. గత కేబినెట్లో కూడా సోలార్ ప్యానెల్కి సంబంధించి కూడా మొత్తం 1,00,00,000 ఇళ్లకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 70,000 ఇళ్లకు పైగా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 1 కిలోవాట్కు 30,000, మిగతాది బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవచ్చు. 2 కిలోవాట్లకు 60,000, అలాగే 3 కిలోవాట్లకు 78,000, ఇలా ఒక రేట్ను కూడా ఫిక్స్ చేశారు. ఏదైతే ఇంకా అమౌంట్ ఏదైతే ఉందో రాయితీ రూపంలో వచ్చేది బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు అంటూ కూడా అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. గత కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఈ రోజు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.